ఆదిత్యచంద్రా కుజసౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. అందరికీ నా వాయిస్ వస్తుందని అనుకుంటున్నాను. మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనం జ్యోతిష బాలశిక్ష అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు 11వ పాఠం చెప్పుకుంటున్నాం. ఇది రాశి కారకత్వాలు అనే విభాగంలో 4వ పాఠం. మనం ఈ కార్యక్రమం పాఠాలు మొదలు పెట్టుకున్నప్పటి నుంచి జ్యోతిష శాస్త్రపు ప్రాథమిక విషయాల అవగాహన పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం. మిగతా వాళ్ళంతా కాస్త మ్యూట్ చేసుకోండి, వాయిస్ మ్యూట్ అవుతే బాగుంటుంది. అయితే జ్యోతిష శాస్త్రం అంటే ఏంటి, అక్కడి నుంచి మనం ఆరంభించుకున్నాం. ఆ క్రమంలో జ్యోతిషం అంటే జ్యోతిష్యుల శాస్త్రం అని, ఆ జ్యోతిష్యులు అనేవి మన చుట్టూ ఉండే ప్రకృతి శక్తులని, ఆ ప్రకృతి శక్తులని గుర్తించడానికి, వాటి యొక్క ప్రభావాన్ని గణించడానికి, వాటి యొక్క ప్రభావాన్ని అన్వయం చేసుకోవడానికి మనకు మన ఋషులు, ప్రాచీన కాలపు శాస్త్రవేత్తలైనటువంటి ఋషులు ఈ జ్యోతిష్యులని 3 విభాగాలుగా వర్గీకరించారు. అవి మన భూమి నుంచి మనం ఆధారంగా చేసుకున్నప్పుడు భూమి చుట్టూ ఉన్న సౌరమండలం, ఆ సౌరమండలంలో ఉండే గ్రహాలు మన భూమికి దగ్గరగా ఉండే జ్యోతిష్యులైతే, ఆ గ్రహాలకి అవతల మళ్ళీ ఈ సౌరమండలాన్ని చుట్టి ఉండేటువంటి నక్షత్రాలు మరొక జ్యోతిష్యులవి. ఆ నక్షత్రాలనే మళ్ళీ సమిష్టిగా కొంచెం తక్కువ 360 డిగ్రీలలో 12 విభాగాలుగానే చేసినప్పుడు అవి రాసులు అయ్యాయి. మనకి ఈ విధంగా పైనుంచి చూసుకున్నట్టయితే నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, తర్వాత భూమి. కింద నుంచి చూసుకుంటే భూమి, గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, నక్షత్రాలు అవుతాయి. ఈ క్రమంలో ఆయా జ్యోతిష్యుల ప్రభావం మనం తెలుసుకోవడానికి వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి సాధనాలు లేదా టూల్స్ అంటాం, అవి మనకు అందజేశారు. వాటిల్లో అతి ప్రాథమికమైనటువంటి టూల్ మనకేంటి, సాధనం ఏంటి అంటే రాశి చక్రం, తర్వాత భావచక్రం. ఈ 2 మనకి అతి ప్రాథమికమైనటువంటి సాధనాలు, ఉపకరణాలు అనుకోవచ్చు. ఈ రాశి చక్రంలో మనం రాశి చక్రం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. రాశి చక్రంలో ఏముంటాయంటే మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని ఒక చిత్రం రూపంలో చిత్రించుకోవడమే రాశి చక్రం. ఆ చిత్రీకరించుకోవడంలో భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఈ గ్రహాలు కనపడే ప్రాంతం, ఆకాశ ప్రాంతం అంతా ఏమిటి అని చూసినప్పుడు అది భూమధ్య రేఖకి కొంచెం అటువైపు కొంత ఇటువైపు కొంత ఉన్నట్టుగా వాళ్ళకి తోచింది. అంటే సూర్యుడు దక్షిణాయనం ఆరంభమైనప్పుడు ఉత్తరం వైపు ఎంత దూరంగా వెళ్ళి ఉంటాడో, అదేవిధంగా ఉత్తరాయణం ఆరంభమైనప్పుడు దక్షిణం వైపు ఏ ప్రాంతం దాకా వెళ్తాడో అది గమనించి ఎన్నో వేల ఏళ్ళు బహుశా చూసుంటారు. దాంతో మనకు వాళ్ళు అందించినటువంటి విభాగం ఏమిటి అంటే మకర రేఖ, కర్కాటక రేఖ అనేటువంటివి భూగోళం మీద వాళ్ళు గుర్తించి ఉంచుకున్నారు. ఈ మధ్యనే నేను గ్రూప్లో ఒకటి భూమధ్య రేఖకు సంబంధించిన వీడియో కూడా పెట్టాను. ఆ విధంగా భూమధ్య రేఖ ఎక్కడ అని చూసుకుంటే వాళ్ళు పరీక్షించినప్పుడు ఆ భూమధ్య రేఖ దగ్గర ఒకవైపు నీళ్లు ఒక రకంగా తిరుగుతున్నాయి, ఇంకొక వైపు ఇంకొక వైపు ఇంకో రకంగా తిరుగుతున్నాయని మనకు ఆ వీడియోలో చూసాం కూడా. సో అంత సూక్ష్మమైనటువంటి పరిశీలన మనకి చేస్తే గాని ఈ భూమి యొక్క తిరగడం, భూమికి ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళానికి ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం భూమికి మధ్యరేఖ నుంచి ఊహారేఖ, ఇది మధ్యరేఖ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు కొంత దూరం, అది సుమారు 23.5 డిగ్రీలు,
మళ్ళీ ఇటు దక్షిణాన కూడా మళ్ళీ 23.5 డిగ్రీలు ఇవి తీసుకున్నట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా అంటే 47 డిగ్రీల ప్రాంతం భూమధ్య రేఖ నుంచి అటు ఇటుగా 47 డిగ్రీల ప్రాంతాన్ని ఆకాశం వైపు చూసినప్పుడు ఆ ప్రాంతంలోనే ఆకాశంలో ఆ ప్రాంతంలో ఈ ఈ మన గ్రహాలు తిరుగుతూ ఉన్నట్టుగా గమనించారు. వస్తాయి, ఒకవైపు ఇలా ఉంటే ఒకవైపు ఇటువైపు ఉంటాయి, ఒకవైపు ఇటువైపు, ఒకసారి ఇటువైపు ఉంటాయి, ఒకసారి ఇటువైపు ఉంటాయి, అదంతా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి భచక్రము అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు. సో భచక్రము భూమి నుండి చూసినప్పుడు ఏ ప్రాంతంలో ఆ జ్యోతిష్యులు అంటే గ్రహాలు కనపడుతూ ఉంటాయో, చరిస్తున్నట్టు కనపడుతూ ఉంటాయో ఆ ప్రాంతం పేరు భచక్రం. అక్కడ భచక్రం ఏమీ గీసి లేదు, అక్కడ విశ్వంలో భచక్రం ఏమీ రాసి లేదు, అక్కడ రాయబడి ఏం లేదు. మనం తెలుసుకోవడానికి ఆ ప్రాంతం భూమి మీద మనం గుర్తించడానికి మకర రేఖ, కర్కాటక రేఖ పెట్టుకున్నాం. అలాగని కర్కాటక రేఖకి అవతల, మకర రేఖకి అవతల ఆ జ్యోతిష్ల ప్రభావం ఉండదా అంటే ఉంటుంది. అది మనం గీసుకోవడం, మనం అర్థం చేసుకోవడం మాత్రమే గీసుకున్నాం. అందువల్ల భూగోళం అంతా ఇటు ఉత్తర ధ్రువం వైపు, ఇటు దక్షిణ ధ్రువం వైపు జ్యోతిష్ల ప్రభావం ఉంటూనే ఉంటుంది. కానీ ఆ ప్రభావం ఆ జ్యోతిష్యుల యొక్క కనపడే విధానంలో కోణం మారుతుంది, యాంగిల్ మారుతుంది. సో ఆ యాంగిల్ మారినందుకు మళ్ళీ మార్పులు ఏమేం చేసుకోవాలో మనకు ఋషులంతా మనకు సూత్రబద్ధం చేసి చెప్పారు. ఆ విధంగా మనకి భచక్రము అంటే రాశి చక్రం అని తీసుకున్నాం మనం, ఎందుకంటే ఆ భచక్రాన్ని 12 భాగాలుగా చేసుకున్నాం. ఆ 12 భాగాలు ఎలా చేసాము అంటే సూర్యుడు వెనకాల, సూర్యుడు ఆ ప్రాంతంలో ఎంతసేపు చరిస్తున్నట్టు కనపడతాడో అంటే భూమి తన ప్రయాణంలో, తన పరిభ్రమణంలో ఆ సూర్యుడు వెనుక ఉన్నటువంటి ఆ నేపథ్యం అనేది ఎప్పుడు మారుతుందో, మారినప్పుడు మళ్ళీ ఒక భాగంగా తీసుకున్నారు. అలా వాళ్ళు గుర్తించి చివరికి మళ్ళీ అదే నేపథ్యం వచ్చేటప్పటికి గుర్తించి దాన్ని 12 భాగాలు చేసి రాశి చక్రంగా ఇచ్చారు. దాంట్లో మళ్ళీ చంద్రుడి యొక్క గమనం ఆధారంగా నక్షత్రాలని గుర్తించారు. నక్షత్రము అంటే మన వృత్తంలో 13 డిగ్రీల 20 నిమిషాల భాగము లేదా 1/27వ భాగం. అంతేగాని అక్కడ నక్షత్రంతో సంబంధం లేదు, మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని నక్షత్రాలు ఆ నక్షత్రం కిందకి లెక్కకు వస్తాయి. ఆ విధంగా మనకి 27 నక్షత్రాలు, 12 రాసులు వాళ్ళు మనకు అందించారు. ఆ తర్వాత ఈ నక్షత్రాలు మనల్ని ఏం చేస్తాయి అంటే, ఈ నక్షత్రాలు రాసుల ద్వారా మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నారు. అలా ప్రభావితం చేస్తే మరి రాసులు ఏ రకంగా మనల్ని ప్రభావితం చేస్తాయి? వాటిని మనం రాశి కారకత్వాలు అనుకున్నాం. రాశి కారకత్వాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనుకున్నాం? 2 రకాలు. ఒకటి నైసర్గికంగా లేదా స్వాభావికంగా ఉండే కారకత్వాలు, 2 గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు. గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు ఏమిటి అన్నప్పుడు ఈ నక్షత్రాలు, రాసులు ఆకాశంలో మనకి స్థిరంగా కనబడతాయి. స్థిర జ్యోతిష్యులు అంటాం మనం. ఈ స్థిర జ్యోతిష్యుల యొక్క ప్రభావం మనం కొలుచుకోవాలంటే భూమి ఎలా తిరుగుతున్నా అలాగే ఉండిపోతాయి కదా. అలా ఉన్నప్పుడు మరి వాటి ప్రభావం మన మీద మార్పులకి ఎలా కారణమవుతుంది అన్నప్పుడు మనకి మధ్యలో ఇంకొక మీడియేటర్ కావాలి, మీడియం కావాలి. ఆ మధ్యలో ఉన్న మీడియమే మనకి సౌరమండలంలో ఉన్న గ్రహములు, గ్రహ కక్షలు అవుతాయి. మళ్ళీ గ్రహ కక్షలు స్థిరంగా ఉంటాయి, గ్రహాలు మాత్రం ఆ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ప్రతి గ్రహము కూడా ఒక జ్యోతిష్సు కాబట్టి ఆ మొత్తం 360 డిగ్రీల నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని ఆ జ్యోతిష్సు గ్రహం తీసుకుంటుంది, మళ్ళీ మనకి విస్తరింపజేస్తుంది. దీన్ని మన వాళ్ళు గ్రహముల సంబంధంగా రాసులకి సంబంధంగా చేసినప్పుడు గ్రహ సంబంధ కారకత్వాలుగా తీసుకుంటాం మనం. మేషరాశి ఉంది, సహజంగా స్వాభావికంగా ఉన్నది 1వ నెంబర్ రాశి అనుకున్నాం. అది ఏమంటారు, రెండు మడతల క్లాసిఫికేషన్ లో, వర్గీకరణలో అది బేసి అనుకున్నాం. తర్వాత 3 మడతల క్లాసిఫికేషన్ లో అది చర స్వభావం అనుకున్నాం. 4 మడతల క్లాసిఫికేషన్ లో అగ్నితత్వం అనుకున్నాం. దానికి తోడుగా మిగిలిన విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆయా 2 మడతల్లో ఏమేమి ఉన్నాయి, 3 మడతల్లో ఏమున్నాయి, 4 మడతల్లో ఏమున్నాయి అని చెప్పుకున్నాం మనం. ఆ విధంగా అవి స్వాభావిక కారకత్వాలు అయ్యాయి. వాటి సారాంశం కూడా మీకు నేను ఇచ్చినటువంటి PDF లో 2-3 స్లైడ్స్ లో అవి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఏంటి మరి గ్రహ సంబంధంగా కారకత్వాలు ఏమిటి? గ్రహాలైతే మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటాయి, భచక్రంలో తిరుగుతూ ఉంటాయి. కానీ వాటి వెనక ఏముంటుంది అంటే స్థిరంగా ఉండే నక్షత్రాలు ఉంటాయి, రాసులు ఉంటాయి. అందువల్ల మనం రాశి చక్రం వేసినప్పుడు మేషం దగ్గరే ఉంటుంది, మళ్ళీ మారదు. ఆ మేషంలో ఉండే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు అలాగే ఉంటాయి.
ఆ విధంగా రాశి చక్రం అనేది ఒక ఫిక్స్ అయిపోయి ఉంటుంది, స్థిరత్వంతో ఉంటుంది. స్థిరమైన జ్యోతిష్యుల రూపం రాశి చక్రం. స్థిరమైన జ్యోతిష్యుల రూపంతో ఈ చర జ్యోతిష్యులైనటువంటి తిరిగేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావాన్ని కూడా దాంట్లో ఉంచి మనం చూసినప్పుడు అది మనకి కావలసిన కుండలి అవుతుంది. అంటే ఒక కుండలిని పరిశీలిస్తున్నప్పుడు మనం భూగోళం చుట్టూ ఉన్న 2 పొరలను చూస్తున్నాం. ఒక పొర సౌరమండలం పొర, అవి గ్రహాలు చూస్తుంటాం. వాటి వెనుక నక్షత్ర మండలాల పొర, ఆ పొరలో రాశులు ఉంటాయి, అక్కడ గ్రహాలు ఆ పొర నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రహము ఆ రాశి ముందు ఉంది, ఆ నక్షత్రం ముందు ఉంది అనుకునేట్టుగా మనం తెలుసుకోవస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఆ రాశులకి ఆ నక్షత్రాలకి ఈ గ్రహాలతో సంబంధం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అవి స్థిరంగా ఉన్నాయి, ఇవేమో చరంగా తిరుగుతూ ఉన్నాయి. సో ఆ స్థిర జ్యోతిష్యుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే లేదా కొలవాలంటే మనకి ఈ చర జ్యోతిష్యులే ఆధారం అయ్యాయి. చర జ్యోతిష్యులు మారుతుంటాయి కాబట్టి మార్పులకు మనం తెలుసుకోవస్తుంది, లేకపోతే అన్ని స్థిరంగా ఉంటే ఏమీ అర్థం కాదు మనకి. అందువల్ల స్థిర జ్యోతిష్యుల ప్రభావాన్ని కొలవడానికి చర జ్యోతిష్యులనే ఆధారంగా చేసుకున్నప్పుడు ఏం జరిగింది? నక్షత్రాలకి గ్రహాలకి అనుసంధానం అయింది, రాశులకి గ్రహాలకి కూడా అనుసంధానం అయిపోయింది. ఇప్పుడు లింకప్ చేసామన్నమాట. మనం గ్రహకారకత్వాలు వేరే, రాశికారకత్వాలు వేరే, నక్షత్ర కారకత్వాలు వేరే. నక్షత్ర కారకత్వాలు చాలా కొన్ని ఉంటాయి, అవి రాశుల్లో కలిసిపోతాయి కాబట్టి రాశి కారకత్వాలు మనం ఎక్కువగా తీసుకుంటాం. రాశి కారకత్వాలు గ్రహకారకత్వాలు వేరువేరైనా ఈ రాశులకి గ్రహాలకి సంబంధం తీసుకురావాలి కాబట్టి మన ఋషులు ఏం చేశారు? ఈ రాశులకి గ్రహాలకి ఏమి సంబంధమో నిర్ణయించారు. ఎలా నిర్ణయించారు వారు? మళ్ళీ వాళ్ళు ప్రాక్టికల్ గా చూశారు, భూమి పరిభ్రమణ విధానం చూశారు, విశ్వమధ్య రేఖ గురించి తీసుకున్నారు, క్రాంతి రేఖను బట్టి తెలుసుకున్నారు, అంటే ఎక్లిప్టిక్. అదంతా తెలుసుకుని ఖగోళ విజ్ఞానంతో మన ఋషులు మనకి వీటికి సంబంధాన్ని నిర్ధారించారు. ఏ సంబంధం? రాశులకి నక్షత్రాలకు గ్రహాలతో ఉన్న సంబంధాలు. ఆ క్రమంలో మేషరాశి, అశ్విని నక్షత్రం ఏ గ్రహంతో మనం పోల్చుకోవాల్సి వస్తుంది అంటే అశ్విని నక్షత్రం యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏ గ్రహాన్ని వాడుకోవాలి, అలా మనకి వాళ్ళు అత్యంత శాస్త్రీయంగా మనకి అది నిర్దేశించారు. అశ్విని నక్షత్రానికి ఒక గ్రహం అయితే భరణి నక్షత్రానికి మరొక గ్రహం, అంటే ఆ ప్రాంతానికి ఆ గ్రహం యొక్క ప్రభావము ఆ ప్రాంతపు ప్రభావంతో కలిసి మన మీదకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అక్కడ గ్రహం ఉన్నా లేకపోయినా ఆ గ్రహం అక్కడ ఉండొచ్చు లేకపోవచ్చు. ఆ విధంగా మనకి నక్షత్రాలకు గ్రహాలకు అనుసంధానం చేసిన దాన్ని నక్షత్రాధిపత్యము అంటాం. అశ్విని నక్షత్రానికి ఏ గ్రహంతో సంబంధం ఉంది, అశ్విని నక్షత్రం ముందర ఏ గ్రహము ఉన్నా లేకపోయినా ఆ నక్షత్రపు ప్రభావాన్ని మనం కొలవాలి అంటే ఏ గ్రహపు ప్రభావానికి దగ్గరగా ఉంటుంది, ఆ దగ్గరగా ఉన్న అంటే ప్రతినిధిగా అవుతుంది. ఆ గ్రహం అప్పుడు ఎక్కడుంటే దాన్ని బట్టి మనం మళ్ళీ ఫలితం తెలుసుకోవచ్చు. ఆ రకంగా మనకి మొత్తం 27 నక్షత్రాలు మనం చూసాం, నవకము అని తెలుసుకున్నాం. 9 నక్షత్రాలకి ఒక సమూహం అయింది, మళ్ళీ 9 మళ్ళీ 9, 3 9. అందువల్ల మనకు ఉన్న గ్రహాలు 9. సో 9 గ్రహాలకు 9 నక్షత్రాల ఆధిపత్యాన్ని ఒక సెక్షన్ లో ఇచ్చేశారు, ఒక నవకంలో. తర్వాత మళ్ళీ అదే నవకం, రెండో నవకంలో అదే సిద్ధాంతం ఇచ్చారు, మళ్ళీ మూడో దాంట్లో అలాగే ఇచ్చారు. ఆ కారణంగా మనకి రాశి కారకత్వాలలో గ్రహ సంబంధ కారకత్వాలు చూసినప్పుడు మొట్టమొదటి కారకత్వం నక్షత్రాధిపత్యము. నక్షత్రం ఏ గ్రహం ఆధారంగా ఏ గ్రహ ప్రతినిధిగా ఏ గ్రహం దాని ప్రతినిధిగా మనకి ప్రభావం ఇస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా ఒక వ్యాపారం ఏదైనా చేస్తున్నప్పుడు, మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఆ వ్యాపార వ్యవస్థాపకుడు అన్ని చోట్లకి మార్కెట్కి వెళ్ళడు. ఆయన ఏం చేస్తాడు? ఏజెంట్స్ని పంపిస్తాడు. ఆ ఏజెంట్స్ తో ఈ కస్టమర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ సేవలు తీసుకుంటున్నప్పుడు ఈ ఏజెంట్తో వాళ్ళకి సంబంధం లేదు, కంపెనీతోనే సంబంధం ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా
అతిపెద్ద జ్యోతిష్యులైన నక్షత్రాలు రాసులకి సంబంధించిన ప్రభావాన్ని మనం గ్రహాల ద్వారా తీసుకుంటాము. ఆ గ్రహాల ద్వారానే దాన్ని కొలుస్తాం. అలాగని ఈ గ్రహాలు కేవలం ఏజెంట్గా ఉన్నాయంటే లేదు, ఇవి కూడా జ్యోతిష్యులే కాబట్టి వీటికి కూడా కారకత్వాలు ఉంటాయి. వీటి కారకత్వాలు చర స్వభావం, అంటే కదులుతూ ఉంటాయి, ఒక దగ్గర ఉండిపోవు. ఎన్ని మార్పులు వస్తుంటే అన్ని మార్పులకి గ్రహాలు కారకత్వం అవుతాయి. మార్పు చెందకుండా నైసర్గికంగా, అంటే నేచర్కి సంబంధించి న్యాచురల్గా ఉండేటువంటి విషయాల సంబంధంగా మనకి రాశి కారకత్వాలు ఉంటాయి. అందుకే మనం ఈ చర స్వభావం, ద్విస్వభావం, స్థిర స్వభావం చూసాం, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము చూసాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర చూసాం. అలాగే అక్కడ 3 గుణాలు చూసాం, సత్వ, రజ, తమో గుణాలు. దాని తర్వాత 3 కాలాలు చూసాం. అన్ని స్థిరమైనవి, అవేం మారవు. గ్రహ సంబంధానికి వచ్చేసరికి ఈ గ్రహానికి కూడా, గ్రహాలకి రాసులకి అనుసంధానించినటువంటి దాంట్లో కూడా అవి స్థిరమైనవి, కానీ మనం తెలుసుకోవడానికి బాగా పనికి వచ్చేలాగా వచ్చాయి. ఆ విధంగా మనకి నక్షత్రాలలో మనకి తెలిసి అశ్విని మొదటి నక్షత్రం కాబట్టి అశ్విని నుంచి భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఇది ఒక 9 నక్షత్రాల సెట్. ఈ 9కి మన 9 గ్రహాలను అధిపతులను చేశారు. అధిపతులను చేశారంటే ఏంటి? వాటిని అవి ఏం చేయాలో ఇవి నిర్ణయించవు. గ్రహాలు నక్షత్రాల ప్రభావాన్ని నిర్ణయించవు, నిర్దేశించవు. అవి ఏం చేస్తాయి? నక్షత్రాల ప్రభావాన్ని మనకు అందిస్తాయి. అవి అందించడానికి మాధ్యమాలు. ఆ అధికారం దానికే ఉంటుంది. ఆ నక్షత్ర ప్రభావం ఆ గ్రహానికే ఉంటుంది. దాని ప్రభావంతోనే మనకు వస్తుంది. ఆ నక్షత్రం ముందు ఏ గ్రహమైనా ఉండొచ్చు, 9 గ్రహాల్లో ఏ గ్రహమైనా ఉండొచ్చు. అట్లా మనం చూసుకున్నప్పుడు మీకు నోట్స్లో ఇచ్చాను కూడా, దయచేసి తెలుసుకోండి. అశ్విని నక్షత్రానికి కేతువు, భరణి నక్షత్రానికి శుక్రుడు, కృత్తికా నక్షత్రానికి సూర్యుడు రవి, రోహిణి నక్షత్రానికి చంద్రుడు, మృగశిర నక్షత్రానికి కుజుడు, ఆర్ద్ర నక్షత్రానికి రాహువు, పునర్వసు నక్షత్రానికి గురువు, పుష్యమి నక్షత్రానికి శని, ఆశ్లేష నక్షత్రానికి బుధుడు. అంటే నవకంలో మొదటి నక్షత్రానికి కేతువు, చివరి నక్షత్రానికి బుధుడు అయ్యారు. ఈ ఆర్డర్ కూడా, ఈ క్రమం కూడా మనం ఇంతవరకు తెలుసుకోలేదు. అక్కడ సౌరమండల క్రమంలో సూర్యుడు మధ్యలో ఉంటాడు, ఆయన తర్వాత బుధుడు ఉంటాడు, ఆయన తర్వాత శుక్రుడు ఉంటాడు, ఆయన తర్వాత కుజుడు ఉంటాడు, కుజుడు తర్వాత గురువు ఉంటాడు, గురువు తర్వాత శని ఉంటాడు. ఈ చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి సూర్యుడికి దగ్గరగా మనం చంద్రుడిని తీసుకుంటాం. సూర్యుడికి బదులుగా చంద్రుడిని పెడుతుంది, మనం భూమిని పెట్టుకొని చంద్రుడిని తీసుకుంటాం. అంటే ఆ ఆస్ట్రాలజీ, మన జ్యోతిష్ శాస్త్రంలో ఈ కక్షల్లో ఏ క్రమం అయింది అంటే, భూమి నుంచి చూసినప్పుడు మొట్టమొదట చంద్రుడు, తరువాత బుధుడు, తరువాత శుక్రుడు, తరువాత రవి, దాని తరువాత కుజుడు, దాని తర్వాత గురువు, దాని తర్వాత శని. ఈ ఆర్డర్లో మనం వచ్చాం. సౌరమండల క్రమంలో ఏముంది? మధ్యలో సూర్యుడు, ఇప్పుడు మధ్యలో భూమి వచ్చింది. సూర్యుడిని భూమి చోట పెట్టేశాం. భూమి 4వ ఆవర్తనంలో ఉంది, 4వ కక్షలో ఉంది కాబట్టి సూర్యుడు 4వ కక్షలోకి వెళ్ళిపోయాడు, భూమి స్థిరంగా ఉండడానికి వచ్చింది. ఆ విధంగా మనకి కక్షాక్రమం అనేది ఏర్పడి ఈ అశ్విని నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రం వరకు గ్రహాలకి ఆధిపత్యం ఇవ్వబడింది. ఏ గ్రహానికి ఏ నక్షత్రపు ఆధిపత్యం ఇవ్వబడింది అన్నప్పుడు మనకి క్లాసిక్ బుక్స్లలో ఒక చిన్న శ్లోకపు లైన్ ఉంటుంది. ఏంటంటే, మనకి ఇన శశి కుజరాహు జీవ మందజ్ఞ కేతు భృగు ఇతి నవాణం కృత్తికాది క్రమేణ. చాలా షార్ట్ కట్ లో చెప్పారు. ఇన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు భృగు, ఇవి 9 పేర్లు. ఈన అంటే మనకు తెలుసు, ఈన వంశోత్తమ రామ అంటాం, సూర్యవంశం కాబట్టి ఈన అంటే సూర్యుడు. శశి అంటే మనకు తెలుసు చంద్రుడు. కుజ అంటే కుజుడు. ఇన శశి కుజ. రాహు అంటే రాహువు. ఇన శశి కుజ రాహు. జీవ అంటే ఇది గురుగ్రహానికి పేరు. సంస్కృతంలో జ్యోతిష్ శాస్త్రంలో గురువు అనే దానికి మరొక పర్యాయ పదం జీవ అనే. జీవ గ్రహము అంటే గురుగ్రహం. అందువల్ల జీవ అంటే గురువు.
దాని తర్వాత ఈయన శశి కుజరాహు జీవ మంద. మంద అంటే స్లోగా వెళ్ళేది. అందువల్ల స్లోగా అన్ని గ్రహాల్లో చాలా చివరి గ్రహం శని కాబట్టి స్లోగా వెళ్తుంది కాబట్టి మంద గ్రహం అనే పేరుంది. అందువల్ల మంద. ఈయన శశి కుజరాహు జీవ మంద. జ్ఞ. జ్ఞ అనే దానికి జ్ఞానమునిచ్చువాడు అని. మనకి జ్ఞానము విద్య ఇవన్నీ వివేకము అనేసరికి మనకి గురువే గుర్తుంటాడు. అది గ్రహకారకత్వంలో మనం చెప్పుకుంటాం. కానీ జ్ఞానము అనే దానికి ఈయన బుధుడు దానికి కారకుడవుతాడని జ్ఞ అనే పేరుతోనే బుధుడు పిలువబడతాడు. ఇక్కడ జ్ఞానము అంటే మనకి నాలెడ్జ్ గా తీసుకోకూడదు. జ్ఞానము అంటే ఇంటెలిజెన్స్ గా తీసుకోవాలి. ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి పదాలకు అర్థాలు మారితే తెలుస్తుంది, సంస్కృతంలో మారిస్తే ఇబ్బంది అవుతుంది. జ్ఞానము అంటే ఇంటెలిజెన్స్, వివేకము అన్నమాట. బుద్ధి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే బుద్ధికి బృహస్పతి అంటారు. సో ఆ విధంగా మనకి బుద్ధి కానీ విజ్ఞానం కానీ అదంతా మనకి గురువు అయితే, జ్ఞానం మాత్రం మనకి బుధుడు వస్తాడు. సో ఈ విధంగా బుధుడు జ్ఞ. ఈయన శశి కుజరాహు జీవ మంద జ్ఞ. తర్వాత కేతు. కేతు తెలుసు. తర్వాత భృగు. భృగు అంటే భృగు మహర్షికి మా వంశంలోని వాడు అని శుక్రుడికి పేరు. అందువల్ల భృగుడు అంటే కూడా శుక్రుడుగా తీసుకుంటాం మనం. తాతగారి పేర్లు వాడుకుంటాం కదా మనం, అలాగే. సో ఆ విధంగా శుక్రుడికి పేరు భార్గవుడు లేదా భృగువు అని ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఈ ఆర్డర్లో ఉంటాయి. మరి ఈ ఆర్డర్లో ఏమన్నారు వాళ్ళు? ఈయన శశి కుజరాహు జీవ మందగ్య కేతు భృగు ఇతి నవాణం. ఈ 9 కొరకు కృత్తిక నుంచి లెక్క పెట్టి ఫాలో కాండి అని చెప్పారు. కృత్తికాది క్రమేణ. మనం మేషంలో అశ్విని చూస్తున్నాం ఇప్పుడు. అందువల్ల మనం ఆర్డర్ ఏం చేయాలి? కృత్తిక నుంచి సూర్యుడి నుంచి మొదలు పెట్టాలి. సో కృత్తిక ఈయన, రోహిణి శశి, ఆ ఆర్డర్లో వెళ్ళాలి. ఈయన శశి కుజరాహు జీవ మందగ్య కేతు భృగు. అంటే ఈయన అంటే కృత్తిక, శశి అంటే రోహిణి, దాని తర్వాత కుజ అంటే మృగశిర, ఆర్ద్ర రాహు, పునర్వసు గురువు, పుష్యమి శని మంద, తర్వాత ఆశ్లేష బుధుడు. దాని తర్వాత అక్కడ అశ్విని మనం కృత్తిక నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఇంకో 2 ముందుకు వెళ్ళాలి. అప్పుడు మఖ కేతు, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని భృగు అవుతాడు. ఈ 9 అవుతాయి. పైన మనం అశ్విని భరణి వదిలిపెట్టాం కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అవి ఈ లైన్లో కలిసిపోతాయి. సో ఈ విధంగా మనకి అశ్వినికి కేతువు, భరణికి శుక్రుడు, కృత్తికకు సూర్యుడు, తర్వాత రోహిణికి చంద్రుడు, మృగశిరకి కుజుడు, ఆర్ద్రకి రాహువు, పునర్వసుకి గురువు, పుష్యమికి శని, ఆశ్లేషకి బుధుడు వచ్చారు. సో ఈ విధంగా 9 గ్రహాలు 9 నక్షత్రాలకి మొదటి నవకంలో స్థిరపడ్డాయి. అంటే వీళ్ళు ఆ నక్షత్రాల అధిపతులు. అంటే అశ్విని నక్షత్రపు ప్రభావాన్ని నేను లెక్క వేయాలి అంటే ఆ మన రాశి చక్రంలో కేతువు ఎక్కడున్నాడో చూడాలి. కేతువు ఉన్న స్థానాన్ని బట్టి నేను అశ్విని నక్షత్రపు ప్రభావాన్ని గణిస్తాను. ఈ విధంగా మనకి నక్షత్రాల ప్రభావాలు తెలుసుకోవాలంటే ఈ గ్రహాలను చూడాలి. మళ్ళీ 2వ నవకంలో అదే ఆర్డర్, 3వ నవకంలో అదే ఆర్డర్, త్రికోణం కాబట్టి. ఆ విధంగా మనకి ఇప్పుడు చెబుతున్నవి దయచేసి జాగ్రత్తగా వినండి, తర్వాత రాసుకోండి. ఇలా అవసరం లేదు, మామూలుగా నోట్స్లో ఉన్నాయి, మళ్ళీ రాసుకుంటే మంచిదే, మీకు ప్రాక్టీస్ అవుతుంది. అశ్విని మఖ మూల ఈ 3టికి కేతు అవుతాడు. భరణి పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, తర్వాత పూర్వాషాఢ వీటికి శుక్రుడు అవుతాడు. ఆర్డర్ అదే. దాని తర్వాత కృత్తిక ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని అంటారు దాన్ని, ఉత్తరాషాఢ అంటారు. సో కృత్తిక ఉత్తరాషాఢకి రవి, రోహిణి హస్త శ్రవణం ఈ 3టికి చంద్రుడు శశి, మృగశిర చిత్త ధనిష్ఠ ఈ 3టికి కుజుడు,
ఆర్ద్ర, స్వాతి, శతభిషం ఈ మూడిటికి రాహువు, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఈ మూడిటికి గురువు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడిటికి శని, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలకి బుధుడు. ఈ విధంగా మనకి 9 గ్రహాలకి 3 నక్షత్రాల సెట్ వాళ్ళకి అధిపతులుగా అయిపోతారు. అంటే మనం ఎవరైనా కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రవి అంటాం. ఆ తర్వాత రవి ఇంకా ఏ 2 నక్షత్రాలకి అధిపతి అంటే కృత్తిక నుంచి 9వ నక్షత్రం ఉత్తర, ఉత్తర నుంచి 9వ నక్షత్రం ఉత్తరాషాఢ, వాటికి వీళ్ళు అధిపతులు అయిపోతారు. ఈ గ్రహం అధిపతి అవుతుంది. ఈ విధంగా మనకి నవగ్రహాలకి 9 నక్షత్రాలు ఆధిపత్యంలోకి వచ్చాయి. ఈ అధిపతులు అయ్యారు అనగానే ఈ అధిపతి ఆ నక్షత్ర ప్రభావాన్ని మనకి సూచిస్తాడు. నక్షత్ర ప్రభావాన్ని శాసించి ఇవ్వడు, సూచిస్తాడు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అధిపతి అంటే దానికి ఏజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. తన కారకత్వాలతో కూడా కల్పిస్తాడు. అంటే అశ్విని నక్షత్ర ప్రభావం మనం కొలుచుకుంటున్నప్పుడు మనకి అశ్విని ప్రభావము తెలుస్తుంది, కేతు ప్రభావంతో సహా మనకి అనర్థమవుతుంది. ఆ విధంగా అశ్విని మఖ మూలలకి కేతువు, అదే ఆర్డర్లో భరణి, ఇదంతా ఇంతకుముందు చెప్పాను. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నక్షత్రాధిపత్యము అనేది ఒక కారకత్వం అయింది. దాని తర్వాత ఏంటి? రాసులు. ఈ నక్షత్రాధిపత్యానికి ఇదే క్రమం ఎందుకు వాడారు అంటే మనకి వాడిన క్రమంలో సూర్యుడే మొదలు పెట్టారు, తర్వాత చంద్రుడు అన్నారు. సూర్యచంద్రుల్ని ఎందుకు దగ్గరగా పెట్టారు అంటే ఆ రెండే మనకు కనబడే బింబగ్రహాలు. ఆ రెండింటితోనే మనకి దివారాత్రాలు కంట్రోల్ అవుతున్నాయి అనిపిస్తుంది. రాత్రి కాంతులు పగటి కాంతులు వీళ్ళిద్దరే ఇస్తున్నారు. అందువల్ల వాళ్ళు కాంతులకి ప్రాధాన్యం ఇచ్చి సూర్యచంద్రుల్ని ఒక దగ్గర పెట్టి దాని తర్వాత మనకి సూర్యుడు చంద్రుడు అయిపోయిన తర్వాత ఎవరిని ఇచ్చారు? కుజుడిని ఇచ్చారు. ఈయన శశి కుజ. కుజుడు ఎందుకు ఇచ్చారు అంటే ఆ ఆర్డర్లో వాళ్ళు మనకి ఈ భూమి అవతల ఉన్నటువంటి గ్రహాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ రాహుకేతువులు ఎక్కడున్నారు అంటే అవి కనపడని గ్రహాలు కాబట్టి, గ్రహ బిందువులు కాబట్టి అవి సౌరమండలంలో చంద్రుని యొక్క పరిభ్రమణ కక్షలోనే ఉన్నాయని, అవి అందుకే మూన్ నోడ్స్, లూనార్ నోడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చంద్ర కక్షలోనే అవి ఉంటాయి. అంటే ఒక చంద్రుని కక్షలో చంద్రుడే కాకుండా రాహువు ఉంటాడు, కేతువు ఉంటాడు. 3 గ్రహాలు ఒకే కక్షలో ఉంటాయి. సో ఆ విధంగా అవి 3. దాని తర్వాత గురువు, శని, మళ్ళా మనకి శుక్రుడు వస్తాడు, కుజుడు వచ్చేసాడు ఆల్రెడీ, బుధుడు. ఈ ఆర్డర్ అంతా కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో, అది మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తే కానీ తెలుస్తుంది దాన్ని మొదలు ఎందుకు తీసుకున్నారు, దీని తర్వాత ఎందుకు తీసుకున్నారు. దానికి లాజిక్ చెప్పుకోవచ్చు, కానీ ఈ స్థాయిలో మనం చెప్పుకోలేము. ఇంకా కాస్త ఉన్నత స్థాయికి వెళ్ళి గ్రహకారకత్వాలు తెలుసుకున్నాక మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. లాజిక్ బిహైండ్ నక్షత్రాధిపత్య డిసిషన్స్ లేదా డిసైడింగ్. ఆ తర్వాత రాశికి అధిపతులను ఇచ్చారు. రాశ్యాధిపతులు ఎలా వచ్చారు దానికి లాజిక్ మనకు కనబడుతుంది. మన క్లాసిక్ బుక్స్ లో కూడా ఉంది. జ్యోతిర్విదాభరణము అని కాళిదాసు రాసినటువంటి పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో క్లియర్ కట్ గా ఇది ఇవ్వబడింది. దానికి మనకి ఏంటి ఆధారం అంటే ఉత్తర దిక్కున మనం చెప్పుకున్నాం, ఉత్తర దిక్కున ధ్రువ నక్షత్రం దగ్గర కర్కాటకము సింహము ఉంటాయి అనుకున్నాం. అందువల్ల మన జీవితాల్లో కూడా మనకి 2 గ్రహాలు బింబగ్రహాలు కాబట్టి ఆ సింహము కర్కాటకము ఈ 2 రాశులకి సూర్యుణ్ణి చంద్రుణ్ణి అధిపతి అన్నారు, రిప్రజెంటేటివ్ అన్నారు. ఇప్పుడు ధ్రువ నక్షత్రం దగ్గర సింహము కర్కాటకము ఉన్నాయి. ఆ రెండింటికి సూర్యుడు ఒకదానికి చంద్రుడు ఒకదానికి చేసేశారు. ఇప్పుడు సింహం చేసిన దగ్గర సింహం వెనకాల మొత్తం మిగతా ఇంకా 6 రాశులు ఏమేమి ఉంటాయి సింహంతో సహా అంటే సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం ఉంటాయి. కర్కాటకానికి వెనకాల వైపు ఏముంటాయంటే కర్కాటకము, మిథునము, వృషభము, మేషము, మీనము, తర్వాత కుంభము ఉంటాయి. ఆ విధంగా మనం నిలబడి ఉంటే సింహము కర్కాటకం మన ముందున్నాయనుకుంటే
సింహం నుంచి చూస్తే కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు అటుంటాయి. ఇక్కడ నుంచి మిథునం మన కర్కాటకం పక్కన మిథునం నుంచి వృషభం నుంచి మేషం అవతల మనకి మీనం అవతల మకరం. సో సూర్యుడు మనం ఉత్తర ధ్రువం దగ్గర నిలబడినట్టయితే ఇటు 6 రాసులు వచ్చాయి. దాంట్లో సింహము, కర్కాటకము రవికి, చంద్రుడికి ఆధిపత్యం ఇచ్చేసిన తర్వాత ఆ రెండే ముఖ్యమైనవి ఉత్తర నక్షత్రం నుంచి వచ్చేటివి. అందువల్ల ఆ 2 రాసులకి ఈ 2 గ్రహాలని ప్రతినిధులను చేసిన తర్వాత ఈ ఒకవైపు వృషభము, ఒకవైపు మిథునము, మరొక వైపు కర్కాటకం పక్కన మిథునం ఉంది, ఇక్కడ సింహం పక్కన కన్య ఉంది. సో మిథున కన్యలు ఇటొకటి అటొకటి. ఈ మిథున కన్యల్ని వాళ్ళు ఏం చేశారు, సౌరమండల క్రమంలో సూర్యుడికి దగ్గరగా ఎవరున్నారో చూశారు. మొదలేమో ధ్రువ నక్షత్రం దగ్గర సూర్య చంద్రుల్ని పెట్టి కూర్చున్నారు. దాని తర్వాత సౌరమండలంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం మన బుధుడు కాబట్టి ఇటు మిథునానికి ఇటు మన కన్యకి, ఈ మిథున కన్యలకి బుధుడు అధిపతి అన్నారు. చూడండి, దయచేసి ఆలోచించి, నేను నోట్లో కూడా ఇచ్చాను, నోట్లో చిత్రమే ఇచ్చాను. సో మిథున కన్యలకి బుధుడు. ఆ తర్వాత బుధుడి తర్వాత కక్షలు ఎవరున్నారు మన సౌరమండలంలో? శుక్రుడు ఉన్నాడు. అందువల్ల వృషభ తులలకి శుక్రుడు. చూడండి ఎంత సైంటిఫిక్ గా దీని అలాట్మెంట్ అయింది. దాని తర్వాత భూమి ఉంది కాబట్టి భూమికే చేస్తున్నాం కాబట్టి భూమిని పక్కన పెట్టేశాం. ఆ తర్వాత కుజుడు ఉన్నాడు కాబట్టి మేష వృశ్చికములకి కుజుడు. మన ముందున్నాయి 5 రాసులు. 6 2 మన దగ్గరే ఉన్నాయనుకుంటే, సింహం, కర్కాటకం ఉంటే వాటి తర్వాత ఈ రాసులు ఇట్లా ఉంది. ఆ తర్వాత మనకి కక్షల్లో ఎవరున్నారు? కుజుడి తర్వాత గురువు ఉన్నాడు. అందువల్ల గురువుకి ధనస్సు, మీనము ఇవ్వచ్చారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్కి మకర కుంభాలు మిగిలాయి. లాస్ట్కి ఉన్న గ్రహం ఏంటి? శని. అందువల్ల మకర కుంభాలకి శనిని అధిపతిగా వాళ్ళు ఆధిపత్యం ఇచ్చారు. ఈ విధంగా మనకి రాస్యాధిపత్యము అనేది నిర్ణయం జరిగింది. ఇది సాధారణంగా మనం చూసుకునే ప్రాథమిక పుస్తకాలలో మనకు కనపడదు. కానీ మనం సైంటిఫిక్ గా ఆలోచించి ఈ జ్యోతిష్యుల అమరిక ఎలా వచ్చింది అని తెలుసుకుంటే మనకి ఈ అమరిక కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. సో ఆ విధంగా మనకి సింహస్యాధిపతి సూర్య, చంద్ర కర్కటకేశ్వర, మేషవృశ్చికయో కన్యా మిథునయోర్బుధ, మేషవృశ్చికయోర్భౌమ, కన్యా మిథునయోర్బుధ, తర్వాత తులా వృషభయోర్భృగు, ధనుర్మీన ద్వయోర్మంత్రి, తులా వృషభయోర్భృగు, మకరే కుంభరాశౌ చ నాయక సూర్యనందన అని ఒక శ్లోకం ఇచ్చారు. ఇది రాస్యాధిపత్యానికి మన ఋషులు మనకి ఇచ్చినటువంటి చిన్న శ్లోక రూపం. సింహస్యాధిపతి సూర్య, సింహస్య అంటే సింహము యొక్క అధిపతి సూర్యుడు. చంద్ర కర్కటకేశ్వర, కర్కాటక రాశికి ఈశ్వరుడు అంటే కూడా అధిపతే కదా. ఈశ్వరుడు ఎవరు అంటే చంద్రుడు. సింహస్యాధిపతి సూర్య, చంద్ర కర్కటకేశ్వర. మేషవృశ్చికయోర్ భౌమ, భౌమ అంటే భూమిసుతుడు, ఆయనకి కుజుడికి పేరది. అందువల్ల మేషము వృశ్చికము కుజుడిది. కన్యామిథునయోర్ బుధ, బుధుడికి కన్యామిథునలు ఇచ్చారు. ధనుర్మీనద్వయోర్ మంత్రి, ధనుసుకు మీనకు మంత్రి అంటే దేవతల గురువు అయినటువంటి గురువు గారు. తులా వృషభయోర్ భృగు, మళ్ళీ భృగు అంటే శుక్రుడు, తులకి వృషభానికి శుక్రుడు. మకరే కుంభరాశౌచ, అది సంస్కృతంలో ద్వివచనం చెప్పినప్పుడు అవు అని వస్తుంది. మకరే కుంభరాశౌచ, మకర కుంభరాశులకు నాయక అంటే అధిపతి సూర్యనందన. సూర్యనందనుడు అంటే ఎవరు? సూర్యుడి కొడుకు ఎవరు? నవగ్రహాలలో శనీశ్వరుడు. అందువల్ల శనీశ్వరుడు మకర కుంభాలకి రాశ్యాధిపతి అయ్యాడు. ఈ విధంగా గ్రహాలకు సంబంధించిన విషయంగా రాసులు ఏమైపోయాయి అంటే, వీటికి కారకత్వాలు ఎలా వచ్చాయి అంటే, మేషమునకి అధిపతి కుజుడు అయిపోయాడు. కుజాధిపత్యం మేషానికి ఉంది, వృశ్చికానికి కుజాధిపత్యం ఉంది, వృషభానికి శుక్రాధిపత్యం ఉంది, తులకి శుక్రాధిపత్యం ఉంది, మిథునానికి కన్యలకి బుధాధిపత్యం, సింహానికి రవి అధిపత్యం,
కర్కాటకానికి చంద్రుడు అధిపతి, ధనుసుకు మీనానికి గురువు, మకరానికి కుంభానికి శని. అందరికి ఏమొస్తుందంటే ఇదేంటి ఒక్కొక్క గ్రహానికి రెండు రెండు ఇచ్చారు, ఈ సూర్యుడికి చంద్రుడికి మాత్రం ఒక్కొక్కటే ఇచ్చారు అని మనకి సాధారణ స్థితిలో మనకి అనుమానం వస్తుంది. మిగిలిన 5 గ్రహాలు తారాగ్రహాలు, చుక్కల్లాగా దూరంగా కనపడుతుంటాయి. మనకి దగ్గరగా బింబగ్రహాలు ఈ 2 మాత్రం. అందువల్ల బింబగ్రహాలకి ఒక్కొక్కటి ఇస్తేనే బోలెడంత పవర్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ బింబగ్రహాలకి 2, తారాగ్రహాలకి 5 తారాగ్రహాలు. దాన్ని సూర్యవర్గం అనుకుని, అంటే పగటి కాలాన్ని రక్షించడానికి 5, రాత్రి కాలాన్ని రిప్రజెంట్ చేయడానికి 5. అట్లా మనకి పంచతారాగ్రహాలని ఈ విధంగా ఇచ్చి మనకి 12 రాసులకి ఆధిపత్యం నిర్ణయించారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మేషరాశికి సంబంధించిన కారకత్వాలన్నీ నేను ప్రభావం కొలవడానికి, మేషరాశి యొక్క ప్రభావం నేను తెలుసుకోవడానికి నేను రాశి చక్రంలో కుజుడు ఎక్కడున్నాడో చూస్తాను. ఆధిపత్యం వచ్చింది అంటే గ్రహం ఆ రాశిలో ఉంటుంది అనుకోకూడదండి. చాలా మంది తప్పు చేస్తుంటారు. ఆ గ్రహాలకి రాశులకి పేర్లు మనం ఎంత సింక్రనైజ్ చేశామంటే, మేషాన్ని కుజుడు అంటాం. మేషాన్ని కుజుడుగా, మేషంలో కుజుడు ఉండడు. కుజుడు తన కక్షలో తిరుగుతూ ఉంటాడు. ఒక్కోసారి మేషం ముందుకు రావచ్చు, ఒకసారి వృషభం ముందుకు రావచ్చు. ఈ రోజు కుజుడు ఎక్కడున్నాడు? వృశ్చిక రాశిలో ఉన్నాడు. రేపు 2 రోజులైతే ధనుస్సులోకి వెళ్ళిపోతాడు. స్వక్షేత్రంలో ఉన్నాడు అంటారు. ఎందుకంటే ఆయన ఆధిపత్యం ఉన్న క్షేత్రం కాబట్టి. ఈ విధంగా గ్రహాలకి స్వక్షేత్రము అనేది నిర్ణయం అయిపోయింది. గ్రహాధిపత్యం ఏంది అంటే స్వక్షేత్రము అనేది నిర్ణయం అయింది. ఈ విధంగా నక్షత్రాధిపత్యము, రాస్యాధిపత్యము అనేవి 2 కారకత్వాలు అయిపోయాయి. రాసులకి ఉండే కారకత్వాలు. దాని ఈ గ్రహాలు ఈ రాసులలో, ఈ నక్షత్రాల ముందు, ఈ రాసుల ముందు తిరుగుతున్నప్పుడు, ఎందుకంటే అవి ఎప్పుడు ముందు తిరుగుతుంటాయి. మనం డబ్బా వేసుకుంటే దాంట్లో కనపడతాయి, కానీ యాక్చువల్ గా చూసినప్పుడు భూమి తర్వాత గ్రహాలు తిరుగుతుంటాయి. గ్రహాలు తిరుగుతున్న తర్వాత కదా రాసులు ఉన్నది. అందువల్ల రాసుల ముందు లేదా నక్షత్రాల ముందు ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. గ్రహాలు తిరగడం మనకి సుమారు 1000 కోట్ల కిలోమీటర్ల లోపలి తిరుగుతాయి. ఆ నక్షత్రాలు, రాసులు మాత్రం మనకి 500 కాంతి సంవత్సరాలు ఉంటాయి సుమారు. అందువల్ల మనకి ఈ రాసుల్లో వాటి కక్షలు ఎలా వెళ్తాయి అని నిర్ణయించారు. ఏ గ్రహం కూడా తన కక్షలో పూర్ణ వృత్తాకారంలో తిరగదు. ఎలా తిరుగుతుంది? అండవృత్తాకారంలో తిరుగుతుంది. అందువల్ల అండవృత్తాకారంగా తిరుగుతున్నప్పుడు ఆ గ్రహము ఒక చోట పైకి వెళుతుంది, మరొక చోట కిందికి వెళుతుంది. మీరు గమనించండి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సర్కస్ లో మోటార్ సైకిల్ వాడు ఆ బావిలో తిరుగుతూ ఉంటే వాడు కరెక్ట్ గా అదే రకంగా అదే సరళ రేఖ మీద తిరగడు. ఒకసారి పైకి వెళ్తాడు, మరొకసారి కిందికి వెళ్తాడు. అది సహజమైన వేగం ఉండాలి అంటే, ఒక వృత్తంలో ఉండాలి అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఒకసారి పైకి వెళ్ళాలి, తర్వాత ఒకసారి కిందికి వెళ్ళాలి. ఇక్కడ ఆ కేంద్రాన్ని రెఫర్ చేసినప్పుడు, సో భూమిని కేంద్రంగా తీసుకున్నట్టయితే సూర్యుడు అనేటువంటి ఆ గ్రహం యొక్క కక్ష ఒకవైపు పైకి అవుతుంది, మరొక వైపు కిందకి అవుతుంది. మన ఋషులు ఇది గమనించి ఆ పైకి వెళ్లే క్రమం, కిందకి వెళ్లే క్రమం ఏ గ్రహానికి ఎక్కడెక్కడ అవుతుంది అని గుర్తించడానికి ఈ రాసులని ఉపయోగించారు. సూర్యుని యొక్క కక్షలో, అంటే అది భూకక్షే, మనం సూర్యుని కక్ష. సూర్యుని యొక్క కక్షలో సూర్యుడు పైవైపు ఎప్పుడు వెళ్తాడు అంటే మేషం దగ్గర వెళ్తాడు. అందువల్ల మేషాన్ని ఏమన్నారు? సూర్యుడికి పైదాకా వెళ్ళేటువంటి రాశి అన్నారు. మరి మేషం దగ్గరికి పైకి వెళ్తే దానికి ఆపోజిట్ గా ఉండే తులారాశిలో కిందకి వెళ్ళిపోతాడు. అంటే ఇలా పైకి ఎక్కుతాడు, ఎత్తు మీదకి వెళ్తాడు, తర్వాత కిందకి దిగుతూ తుల దగ్గర దిగిపోతాడు, మళ్ళీ ఎక్కడం ఆరంభిస్తాడు. ఎందుకంటే ఉన్నవి అక్కడ 360 డిగ్రీలు, 180 డిగ్రీలు ఎక్కడానికి, 180 డిగ్రీలు దిగడానికి. ఇది అర్థం కావాలంటే మనం ఏం చేయాలి అంటే, మన ఇల్లు ఒక డాబా ఉందనుకుందాం.
దానికి 180 మెట్లు ఉన్నాయనుకోండి. సో మనకి 180 మెట్లు ఉండి మనం ఒక డాబాలో ఉంటే డాబా మీదకి ఎక్కాలంటే మనం 180 మెట్లు ఎక్కాలి. 180వ మెట్టు ఎక్కినప్పుడు మనం డాబా మీద ఉంటాం. దీన్ని ఆరోహణ అంటాం. ఆరోహణ అంటే మనకు తెలుసు ఎక్కడం. సో ఏదైనా గ్రహము తన ఆరోహణలో తన అతి తక్కువ ఎత్తులో ఉండేటువంటి దగ్గర నుంచి కిందకి ఉండేటువంటి దగ్గర నుంచి ఎక్కుతూ అతి ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఆ హైయెస్ట్ పాయింట్కి పోయిన తర్వాత మళ్ళీ దిగడం ఆరంభిస్తుంది. దిగుతూ మళ్ళీ ఎందాక దిగుతుంది అంటే ఆ చివరి పాయింట్ మళ్ళీ కింది దాకా దిగుతుంది. ఇప్పుడు మనం డాబా ఎక్కడానికి 180 మెట్లు ఎక్కుతాం. అక్కడ డాబా ఉంటుంది. మళ్ళీ డాబా నుంచి కిందకి దిగుతాము. మళ్ళీ మనకి భూమి ఉంటుంది, నేల. సో ఇదే క్రమంలో మనుషులు మెట్లెక్కి దిగినట్టుగానే అక్కడ అంతరిక్షంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక చోట అతి 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 తక్కువ స్థాయి దగ్గర ఉండిపోతాయి. అక్కడి నుంచి ఎక్కుతూ ముందుకెళ్తాయి. అతి ఉన్నత స్థాయికి వెళ్తాయి. ఆ తర్వాత మళ్ళీ దిగుతాయి. వీటిని సంస్కృతంలో అతి ఉన్నతమైన పాయింట్ ని చేరుకోవడాన్ని ఉచ్చ అంటారు. అతి తక్కువ స్థాయికి దిగడాన్ని నీచ అంటారు. ఉచ్చ నీచలు అంటే మనం ఈరోజు ఈ కాలంలో వాటి అర్థాలు పూర్తిగా వేరుగా చెప్పుకుంటున్నాం. అది సంస్కృతపు అర్థం కానే కాదు. ఉచ్చ అంటే ఉన్నతంగా అతి ఎక్కువ స్థాయికి వెళ్ళడం. నీచ అంటే అతి తక్కువ స్థాయికి రావడం. ఇది భౌతికంగా రావడం అండి. మనం దాన్ని మిగతా విషయాలకు కూడా సబ్జెక్ట్ కూడా అప్లై చేసేసి తక్కువ స్థాయిలో ఉన్నాడు అంటే వాడికి ఏమీ రాదు, నీచుడు అన్నట్టుగా మాట్లాడడం. అందుకే నీచుడు అనే పదం కూడా వచ్చింది. నీచ అంటే పనికిరాని వాడు అని కాదు అర్థం. ఉచ్చ అంటే వాడే పనికొస్తాడు అని కాదు అర్థం. అసలు వాడు పనివాడు ఒక్కడే. వాడు కాస్త కిందకి వెళితే నీచ, పైకి వెళితే ఉచ్చ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రతి గ్రహానికి ఏదో ఒక రాశిని ఉచ్చగా, ఒక రాశిని నీచగా గుర్తించారు మన ఋషులు. అలా చేసినప్పుడు మేష రాశిలో సూర్యుడు ఉచ్చగతిలో ఉంటాడు. ఆ ఉచ్చ డాబా ఎక్కిన 180 మెట్టు ఏంటి? పరమోచ్చ అంట. అంటే అబ్సల్యూట్ ఎగ్జాల్టేషన్. ఇంకా ఆ పైకి పోయేది లేదు. అందువల్ల సూర్యుడు పరమోచ్చకి వెళ్ళేది ఎప్పుడు అంటే మేషరాశిలో 10వ డిగ్రీ దగ్గరికి వెళ్తాడు అన్నాడు. 10వ డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆయన అంతకన్నా ఎత్తుపోడు. ఆ ఎత్తుపోని దాన్ని ఏమంటాం మనం? జెనిత్ అంటాం. ఇంగ్లీష్లో జెనిత్ అంటాం. దీన్నేమో నాడిర్ అంటారు. ఇది పాతాళం, అది పైలోకం. ఆ విధంగా అనుకోవడానికి అవి లోకాలు కావండి వాడు. సో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు గమనించండి, మనకి భూమధ్య రేఖకి ఏ రాశులు ఉన్నాయి అన్నప్పుడు మనం తెలుసుకున్నాము, మేష తులలే ఉన్నాయి. అందువల్ల ఉత్తరార్ధ గోళంలో ఉన్న మనకి లంబకోణంతో సూర్యుడు అత్యంత ఉన్నతంగా కనిపించేది ఎక్కడ అంటే మేషరాశిలో 10వ డిగ్రీ దగ్గర. మేషరాశి ఏం రాది అని ఆయనకి ఉచ్చరాశి అంటాం. మేషరాశి ఉచ్చరాశి అనగానే వేషంలో మొత్తం 30 డిగ్రీలు ఒకే తీరుగా ఉండడు. ఆయన పరమోచ్చ వరకు ఎక్కుతూ ఉంటాడు, పరమోచ్చ దాటగానే దిగుతూ ఉంటాడు. ఆరోహణ అవరోహణ అవుతుంది. 30 డిగ్రీలు ఒకే రకంగా ఉండడు. అసలు ఏ గ్రహము ఎక్కడ కూడా ఒక్కొక్క డిగ్రీకి మారిపోతూనే ఉంటుంది. ఇంకా తక్కువ మారుతుంది, మనం లెక్క పెట్టుకోవడానికి ఒక్కొక్కటి అన్నాం. ఆ విధంగా ఒక్కొక్క డిగ్రీ తగ్గుతూ పోతే అవరోహణ, ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ పోతే ఆరోహణ అవుతుంది. అలా పరమోచ్చ, ఉచ్చరాశి, పరమోచ్చ స్థాయి వస్తుంది. సో ప్రతి రాశిలో అంటే ప్రతి గ్రహానికి ఒక రాశిలో పరమోచ్చ ఉంటుంది, ఉచ్చరాశి అవుతుంది. అది అదే గ్రహానికి దానికి ఎదురుగుండా ఉండే 6వ రాశి అది కాస్త ఇదవుతుంది, ఏంటి? నీచ అవుతుంది. పరమనీచ కూడా ఉంటుంది. సో మనకిప్పుడు సూర్యుడికి మన ఋషులు నిర్ణయించి చెప్పింది ఏంటి అంటే మేషరాశిలో 10వ డిగ్రీ దగ్గర పరమోచ్చ, అక్కడ పరమోచ్చ ఉంది కాబట్టి ఆ మేషరాశి అంతా కూడా ఉచ్చరాశి. తర్వాత దిగుతూ వస్తే దానికి ఎదురుగా ఉండే తులారాశిలో మళ్ళీ 10వ డిగ్రీ దగ్గర పరమనీచ. ఆ పరమనీచ లేదా నీచ అనేది ఉన్న ఏరియా అంతా కూడా తులారాశి కాబట్టి తులారాశిని నీచ రాశి అంటాం. రవికి నీచ స్థాయి,
నీచ రాశి, నీచ క్షేత్రం అంట. సో రవి ఉచ్చ నీచలు ఎక్కడ అంటే మేషం, తుల. పరమోచ్చ పరమనీచ ఎక్కడ అంటే మేషంలో 10వ డిగ్రీ, వృషభం తులలో 10వ డిగ్రీ అంట. ఈ విధంగా రవికి వచ్చాయి. అలా ప్రతి గ్రహానికి వాళ్ళు లెక్క పెట్టారు. రాహుకేతువులు పట్టించుకోలేదు, ఎందుకంటే రాహుకేతువులు మనకి భౌతికంగా కనపడడం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టారు. వాటిని మళ్ళీ వేరే గ్రహాలతో కంపేర్ చేసి ఏది ఏ గ్రహంలాగా కనబడుతుందని అనిపిస్తుందని తెలుసుకోవడానికి ఏదో అన్నారు మళ్ళీ వేరే. కానీ ఈ 7 గ్రహాలకి వాళ్ళు పరమోచ్చ పరమనీచ ఉచ్చనీచ రాసులు నిర్ణయించారు. ఆ క్రమంలో మనకి మేషరాశిలో సూర్యుడు ఉచ్చ, దాని తర్వాత వృషభంలో చంద్రుడు ఉచ్చ, మళ్ళీ చంద్రుడికి ఎక్కడ 3వ డిగ్రీ ఉచ్చారు ఇచ్చారు. వృషభ రాశిలో 3వ డిగ్రీ ఉచ్చారు ఆయనకి. దాని తర్వాత మిథునంలో ఎవరు లేరు. కర్కాటకంలో మళ్ళీ మనకి గురువుకు ఉచ్చ ఇచ్చారు. దాని తర్వాత సింహంలో ఎవరు లేరు. మళ్ళీ కన్యలో బుధుడికి ఉచ్చ ఇచ్చారు. తులారాశిలో శనికి ఉచ్చ ఇచ్చారు. తర్వాత వృశ్చిక రాశిలో ఎవరు లేరు. ధనుస్సు రాశిలో ఎవరు లేరు. మళ్ళీ మన మకర రాశిలో కుజుడికి ఉచ్చ ఇచ్చారు. తర్వాత కుంభరాశిలో ఎవరు లేరు. మీనరాశిలో శుక్రుడికి ఉచ్చ ఇచ్చారు. ఇప్పుడు మీరు డబ్బాలను గుర్తుపెట్టుకోండి. మీనరాశిలో ఎడం చేతి వైపు పైన ఉన్న డబ్బాలు మీనరాశిలో శుక్రుడు, మేషరాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు. పై 4గిట్లో 3 వచ్చాయి గ్రహాలు. తర్వాత కర్కాటకంలో గురువు, మళ్ళీ కింద కన్యలో బుధుడు, తులలో శని. అక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. తర్వాత వృశ్చికంలో ఎవరు లేరు, ధనస్సులో ఎవరు లేరు, మకరంలో మళ్ళీ కుజుడు. సో 7 గ్రహాలకి 7 ఉచ్చ రాసులు మనకి డిసైడ్ అయిపోయాయి. ఎప్పుడైతే ఉచ్చ రాసులు డిసైడ్ అయ్యాయో డైరెక్ట్ గా దానికి ఎదురుగుండా ఉండే రాశి నీచ రాశి అయిపోతుంది. సో ఆ విధంగా సూర్యుడికి మేష తులలు ఉచ్చ నీచలైతే శనికి తులావేషాలు ఉచ్చ నీచలయ్యాయి. ఇప్పుడు మనకి సూర్యుడికి శనికి దూరం వాడు, ఇటు ఒక ఆయన చివర అటు ఆయన ఇంకో వైపు చివర. ఈ ఇద్దరికి మేషము తులారాశులు ఉచ్చ నీచల రాశులు పరస్పరం అయ్యాయి. దాని తర్వాత మనకి చంద్రుడికి వృషభము వృశ్చికము అయ్యాయి. చంద్రుడికి తోడెవరు లేరు. చంద్రుడికి ఉచ్చరాశి వృషభం, నీచరాశి వృశ్చికం. దాని తర్వాత గురువుకి కర్కాటకము ఉచ్చ కాబట్టి మకరం నీచ, కుజుడికి మకరం ఉచ్చ కాబట్టి కర్కాటకం నీచాయి. అంటే గురు కుజులకి మన సూర్య శనులలాగా రవి శనులలాగా ఒకళ్ళకొకరికి పరస్పరం ఉచ్చ నీచలు అయ్యాయి. దాని తర్వాత బుధుడికి కన్య, శుక్రుడికి మీనం. సో బుధ శుక్రులకి పరస్పరం ఉచ్చ నీచ రాశులు కన్యా మీనాలు అయ్యాయి. జంటలయ్యాయి చూడండి. రవి శనిలు, కుజగురులు, బుధ శుక్రులు. 3 జంటలకి 3 రెట్లు 6. మన చంద్రుడు 1 7. 7 గ్రహాలకి ఈ విధంగా ఉచ్చ నీచ రాశులు నిర్ణయించబడ్డాయి. అంటే ఏమవుతుంది, చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఉచ్చలో ఉంటాడు. అంటే పైన లైట్ పై నుంచి వస్తుంది. నీచ రాశికి వెళ్ళినప్పుడు కిందకి వెళ్ళిందంటే మన కిందికి వెళ్ళడు, మనకి కింద నుంచి వస్తుంది. అలా కింద పైన అనేది చూసుకోవడానికి మనకి ఉచ్చ నీచ రాశులు ఇచ్చారు. అంతేగాని ఆ గ్రహాలు అక్కడ ఉంటే ఏదో నీచమైపోతుంది అలాంటి విహారాలకు కాదు. ఆ గ్రహాలు మనకన్నా ఎంతో పవర్ఫుల్. అవి జ్యోతిష్సులు. వాటి శక్తి ఎప్పుడూ ఉంటుంది. ఆ శక్తి యొక్క గణనీయత ఎంతైతే ఉంటుందో అది తీవ్రత గణనీయత అది ఒక దాంట్లో ఉచ్చలో ఎక్కువ ఉంటుంది, నీచలో తక్కువ ఉంటుంది. లైట్ మనం ఫ్యాన్ ఆసిలేషన్ పెట్టుకుంటాం కదా, ఆసిలేషన్ 1, ఆసిలేషన్ 5 పెట్టుకుంటే 1లో చాలా తక్కువ ఉంటుంది, 5లో ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఫ్యాన్ యొక్క కెపాసిటీ అలాగే ఉంటుంది కదా, ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ అలాగే ఉంటుంది కదా. మనం వాడుకోవడం తగ్గుతుంది. అదేవిధంగా మన మీద ప్రభావం చూపించడానికి ఆ గ్రహం యొక్క సామర్థ్యం అనేది తగ్గి కనపడుతుంది. సామర్థ్యం లేకుండా పోదు, సామర్థ్యం తగ్గి కనపడుతుంది. ఎందుకంటే దాని కోణం అలా ఉంది. ఆ అక్షరంలో ఆ కక్షలో అది కిందకి వెళ్ళింది. అందువల్ల ఈ విధంగా మనకి ఉచ్చ నీచ రాశులు వచ్చాయి. ఇంకా ఏం చేశారు, ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడ మనం
మన ఇల్లులాగా మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు అందరూ మనకి ఇళ్ళు ఉన్నాయండి, అందరికీ ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంది. అలాగని ఎవరింట్లో వాళ్ళం మనం ఇల్లంతా ఉంటామా? నా ఇంట్లో నేను ఉంటాను, ఈ ఇల్లంతా నాదే అనుకుంటాను, కరెక్టే. కానీ ఇల్లంతా నేను ఉంటానా? నేను ఇల్లంతా ఉండను కదా, ఎక్కడో దగ్గర ఉంటాను. ఆ ఉండడం అనేది కూడా ఎలా ఉంటాను? కంఫర్టబుల్ ఫీల్ అయ్యే చోట ఉంటాను. ఆ కంఫర్టబుల్ ఫీల్ అయ్యే చోట ఎక్కడ మరి అంటే, నా ఇంట్లో నేను ఎక్కడ ఎక్కువసేపు ఉంటానో, ఉండవలసి వస్తుందో, లేదా ఉండేందుకు నేను ఇష్టపడతానో, అది ఒక ప్లేస్ ఉంటుంది. మనందరికీ తెలుసు, భారతీయ కుటుంబాలలో గృహిణులు ఎక్కువగా ఉండేది వంట ఇంటి వైపు ఉంటారు. అందరికీ పడుకునేది పడగది అవ్వచ్చు, అది 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 అక్కడ కంఫర్టబుల్ అని ఏం లేదు. కంఫర్టబుల్ అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు కంఫర్టబుల్, నిద్రపోయినప్పుడు కాదు. సో యాక్టివ్గా ఉన్నప్పుడు కంఫర్టబుల్ ఎక్కడ కూర్చుంటాం మనం, ఎక్కడ చేస్తాం? మన ఇంట్లోనే మనం. సో మన ఇంట్లోనే మనం ఎక్కువసేపు ఉండే చోటుని జ్యోతిష్ శాస్త్రంలో మూల త్రికోణము అంటారు. త్రికోణం ఇక్కడ ఏం లేదండి, దాని పేరే మూల త్రికోణం, ఒకటే పదం. సో మూల త్రికోణాలు కూడా గ్రహాలకి నిర్ణయించబడ్డాయి. మూల త్రికోణాలు ఎక్కడుంటాయి? ముందు ఇల్లుంటేగా ఉండేది, అందువల్ల ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉంటాయి. సూర్యుడి ఇల్లేది అంటే సింహం, అందువల్ల సింహరాశిలో సూర్యుడి మూల త్రికోణం ఉంటుంది. మూల త్రికోణం అంటే ఏంటి? ఆ రాశిలో అది ఒక రేంజు, కొన్ని డిగ్రీల నుంచి కొన్ని డిగ్రీల వరకు ఉండే ప్రాంతము. ఆ ప్రాంతంలో గనక సూర్యుడు అక్కడికి వస్తే ఆయన మూల త్రికోణంలో ఉన్నాడు అంట. సూర్యుడికి మూల త్రికోణ రాశి సింహము. ఎంతసేపు మరి, ఎంత దూరంగా తీసుకోవాలి అంటే, సూర్యుడికి 0 డిగ్రీ దగ్గర నుంచి 20 డిగ్రీల దాకా మూల త్రికోణ ప్రాంతం. నేను మీకు చార్ట్లో ఇచ్చాను, అవన్నీ చూడండి. నేను ఈరోజు కొంచెం వేరే దగ్గరికి వెళ్ళవలసిన పని ఉంది కాబట్టి తొందరగా ముగిస్తాను. తర్వాత వచ్చే వారం ఈ ఉచ్చ నీచలు, మూల త్రికోణాల అన్నిటిని మరొకసారి మనం రివ్యూ చేసుకుని తర్వాత పాఠానికి వెళదాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, రాసుల కారకత్వాలు గ్రహ సంబంధంగా ఏమున్నాయి అన్నప్పుడు, గ్రహాలకి ఆధిపత్యము, నక్షత్రాధిపత్యము, రాశ్యాధిపత్యము. దాని తర్వాత గ్రహాలకి ఉచ్చ నీచ స్వక్షేత్రాలు, రాశ్యాధిపత్యం వచ్చిందంటే స్వక్షేత్రాలు, ఉచ్చ నీచ రాశులు, పరమోచ్చ పరమనీచ స్థానాలు. దాని తర్వాత మూల త్రికోణ రాశులు. సూర్యుడికి సొంత ఇల్లు సింహం కాబట్టి సింహంలో మూల త్రికోణం ఉంది. ఎంత అంటే 0 నుంచి 20 డిగ్రీలు అని ఉంది. తర్వాత బుధుడికి కన్యా రాశిలో ఉంది, ఆయన సొంత క్షేత్రం కన్య. మిథునం క్షేత్రమే కానీ కన్యలో ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారు అంటే దానికి మళ్ళీ ఎన్నో కారణాలు ఉంటాయి. బుధుడికి మూల త్రికోణ రాశి కన్యా రాశి, శుక్రుడికి మూల త్రికోణ రాశి తులారాశి, తర్వాత ఈయనకి మన గురువుకి మూల త్రికోణ రాశి ధనురాశి. తర్వాత అది సొంత ఇల్లే కదా. తర్వాత శనికి మూల త్రికోణ రాశి కుంభరాశి, కుజుడికి మూల త్రికోణ రాశి మేషరాశి, చంద్రుడికి మూల త్రికోణ రాశి కర్కాటకం కావాలి. కానీ అక్కడ మాత్రం కర్కాటకానికి బదులు వృషభాన్నే ఇచ్చారు. ఆ సైంటిఫిక్ గా ఏం చేశారు, ఎందుకు చేశారంటే మనం చాలా లోతుకు వెళ్ళాలి, మనకు అది అవసరం లేదు. వృషభ రాశి చంద్రుడికి ఉచ్చరాశి మరియు మూల త్రికోణ రాశి అయింది. సో ఈ విధంగా మనకి మూల త్రికోణ రాశులు ఈ 7 గ్రహాలకి కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకోవాలి. మీరు నోట్స్ లో చదవండి. మేషం అయితే కుజుడికి మూల త్రికోణ రాశి, వృషభం అయితే చంద్రుడికి మూల త్రికోణ రాశి, మిథునం ఎవరికి కాదు, కర్కాటకం ఎవరికి కాదు, ఎవరికంటే చంద్రుడికి కావాలి. తర్వాత సింహం సూర్యుడికి రవికి, కన్య బుధుడికి, తర్వాత తుల శుక్రుడికి, వృశ్చికం ఎవరికి కాదు ఎందుకంటే మేషానికి అయిపోయింది కాబట్టి. దాని తర్వాత ధనుస్సు గురువుకి,
మకరం లేదు, కుంభం శనికి, ఎవరిది అయిపోయింది కదా వాళ్ళకి. సో ఆ విధంగా శని గ్రహం అనేది సంచరిస్తున్నప్పుడు, రాశిచక్రంలో సంచరిస్తున్నప్పుడు ఎక్కడ తన ఇంట్లో తాను ఎప్పుడు ఉండే చోటుగా మనం ఎలా భావిస్తామో అలా ఆ గ్రహం యొక్క శక్తి ఎక్కడుంటుంది అంటే కుంభరాశిలో ఉంటుంది. సో కుంభరాశిలో శని సంచరిస్తున్నప్పుడు శని యొక్క ప్రభావపు సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. గుణాత్మకత, క్వాలిటీ ఆఫ్ ద ఎనర్జీ ఇంపాక్ట్, ఆయన ప్రభావపు గుణాత్మకత ఎక్కువ ఉంటుంది. మూల త్రికోణ రాశిలో చరించే ఏ గ్రహమైనా దాని ప్రభావపు గుణాత్మకత, క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ పవర్, ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ అంటారు, గుణాత్మకత ప్రత్యేకమైనది. ఎందుకంటే అక్కడ ఇంకా దాని శక్తి పరిపూర్ణంగా మనకు వస్తుంటుంది, ఆ ప్రభావం అనేది. ఈ విధంగా మనకి మూల త్రికోణ రాశులు, ఉచ్చరాశులు, నీచరాశులు, స్వక్షేత్రాలు, రాశి అధిపత్యం, అదే స్వక్షేత్రం అంటే అధిపత్యము, తర్వాత నక్షత్రాధిపత్యము, ఇవన్నీ కూడా రాశులకి గ్రహాలకు సంబంధంగా వచ్చినటువంటి కారకత్వాలు అయ్యాయి. మేషరాశి అనగానే ఏం గుర్తు రావాలి? ఓహో, ఇది కుజుడికి స్వక్షేత్రము, కుజుడికి మూల త్రికోణ క్షేత్రము, రవికి ఉచ్చ క్షేత్రము. చూడండి, మేషరాశికి 3 కారకత్వాలు వచ్చేసాయి. అధిపతి కుజుడు, మూల త్రికోణం కుజుడు, ఉచ్చ రవి. ఇట్లా మనకి 12 రాశుల్లోనూ ఈ 3 వచ్చిన రాశులకి మనం గుర్తుపెట్టుకోవాలి. మేషానికి వచ్చాయి కుజుడు సూర్యుడు వచ్చారు, వృషభానికి చంద్రుడు వచ్చాడు, శుక్రుడు వచ్చాడు, మిథునానికి బుధుడు వచ్చాడు, స్వక్షేత్రం. దాని తర్వాత కర్కాటకానికి చంద్రుడు వచ్చాడు, తర్వాత కర్కాటకం గురువుకి ఉచ్చక్షేత్రం, కుజుడికి నీచక్షేత్రం. సింహం సూర్యుడికి స్వక్షేత్రం, సూర్యుడికి మూల త్రికోణం, అక్కడితో ఆగింది అది. కన్య బుధుడికి స్వక్షేత్రం, బుధుడికి మూల త్రికోణం, బుధుడికి ఉచ్చరాశి. తుల శనికి ఉచ్చరాశి, వృషభ శుక్రుడికి సొంత రాశి, సూర్యుడికి నీచరాశి. వృశ్చికం చంద్రుడికి నీచరాశి, కుజుడికి స్వరాశి స్వక్షేత్రం. ధనుస్సు గురువుకు స్వక్షేత్రం, గురువుకి మూల త్రికోణం, ఇంకా వేరే దానికి ఏం లేదు, ఈ ఉచ్చక్షేత్రం నీచక్షేత్రం కాదు. మకరం కుజుడికి ఉచ్చక్షేత్రం, గురువుకి నీచక్షేత్రం, శనికి స్వక్షేత్రం. కుంభం శనికి స్వక్షేత్రం, శనికి మూల త్రికోణం. మీనం శుక్రుడికి ఉచ్చక్షేత్రం, తర్వాత బుధుడికి నీచక్షేత్రం, తర్వాత గురువుకి స్వక్షేత్రం. ఈ విధంగా రాసులకి గ్రహ సంబంధంగా కారకత్వాలు వచ్చాయి. ఇంకా ఒక మాట ఏంటంటే, నక్షత్రాలలో మనం అప్పుడు చూసుకున్నప్పుడు భిన్న పాద నక్షత్రాలు అనేవి చూసుకున్నాం. మనం చూసాం కదా, కృత్తిక 2 రాసుల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది, 1+3 రేషియోలో. మృగశిర 2+2 రేషియోలో వృషభం మిథునంలో ఉంటుంది. పునర్వసు 3+1 రేషియోలో మిథునం కర్కాటకంలో ఉంటుంది. ఇదే విధంగా కృత్తిక, మృగశిర, పునర్వసు ఉన్నట్టే మళ్ళీ ఉత్తర విశాఖ, మనకి ఉత్తర చిత్త విశాఖ ఉంటాయి. మనం నక్షత్రాధిపత్యాలు పోయినప్పుడు ఏం చేశాము? కృత్తిక ఉత్తరాషాఢ రవి, మృగశిర చిత్త ధనిష్ట కుజుడు, పునర్వసు విశాఖ పూర్వాభాద్ర గురువు అన్నాం. ఇప్పుడు గమనించండి, రాశి చక్రంలో ఈ 9 నక్షత్రాలే అన్ని రాసులకి విస్తరించి ఉన్నాయి. అంటే ఈ 9 రాసుల అధిపతులే రాశి చక్రం అంతా ఆవరించి ఉన్నారు. ఎవరెవరు? సూర్యుడు ఉత్తర కృత్తిక మేష వృషభాల్లో ఉన్నాడు, సింహకన్యలో ఉన్నాడు, ధనుర్మకరాల్లో ఉన్నాడు. సూర్యుడు 6 రాశులో వచ్చేసాడు. ఈయన మన కుజుడు వృషభ మిథునాల్లో ఉన్నాడు, మృగశిర. కన్య తులలో ఉన్నాడు, చిత్త. మకర కుంభాలలో ఉన్నాడు, ధనిష్ట. గురువు మిథున కర్కాటకాల్లో ఉన్నాడు, తుల వృశ్చికాల్లో ఉన్నాడు, కుంభ మీనాల్లో ఉన్నాడు. మీరు గమనిస్తే ఈ 3 గ్రహాల యొక్క నక్షత్రాలు, అంటే
ఈ 3 గ్రహాలు మనకు ప్రభావాన్ని అందించే నక్షత్రాలు మొత్తం రాశి చక్రం నిండి ఉన్నాయి అని తెలుస్తుంది. వీళ్ళు ఎవరెవరండి? గురువు, కుజుడు, రవి. ఇప్పుడు చూడండి, కుజుడు దేనికి అధిపతి? 1కి 8కి అధిపతి. రాసుల ప్రకారం చూసుకుంటే, రాసుల నెంబర్స్ ప్రకారం చూసుకుంటే, సో 1, 8 అధిపతి 6 రాసుల్లో ఏదో రకంగా రిప్రజెంట్ అవుతున్నాడు. తర్వాత ఎవరు? కుజుడి తర్వాత మనకి సూర్యుడి తర్వాత కుజుడు గారు, కుజుడు మేష దీంట్లో 2+2లో వస్తున్నాడు. దాని తర్వాత సూర్యుడు సింహరాశి, కానీ ఆ 8వ రాశి ఆయన మనకి వృషభంలో ఉంటాడు, తర్వాత తులలోనూ ఉంటాడు, ఈ 2 రాసుల్లో ఉంటాడు. తర్వాత అంటే 2, 7లో ఉంటాడు. 1, 8, 2, 7, తర్వాత 3, ఇక్కడ 6, 3, 6 కాదు, 3, 9, 3, 8, 3, 8లో ఉంటాడు. మిథునం 3, వృశ్చికం అంటే తులలో 7, 8లో ఉంటాడు. 3, 7, 8 అనుకోండి. ఈ విధంగా మనకి ఈ 3 గ్రహాల ప్రాతినిధ్యం ఉన్న నక్షత్రాలతో రాశిచక్రం అంతా నిండి ఉంది. ఈ ముగ్గురు ఎవరు అంటే మనం భావచక్రానికి పోయినప్పుడు తెలుసుకుంటాము. సహజ రాశి చక్రంలో ధర్మకోణ అధిపతులు. అద్భుతమైనటువంటి లింక్ ఉందండి. ధర్మకోణం అంటే 1, 5, 9, మేషము, సింహము, ధనుస్సు. ఈ 3 రాసుల అధిపతులే రాశి చక్రం నిండా నిండి ఉన్నారు నక్షత్రాధిపతులుగా. సో ఈ విషయాన్ని చెప్పుకుని మనం ఈరోజు ఈ క్లాస్ ముగించుకుందాం. నేను కొంచెం బయటికి వెళ్లాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీరు దయచేసి తక్కువ సమయం తీసుకున్నందుకు మన్నించండి. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకున్నప్పుడు ఈ మూల త్రికోణాల గురించి ఇంకో కొంచెం బాగా చెప్పుకొని తర్వాత మనం భావకారకత్వాలనే క్లాస్కి వెళదాం. అందువల్ల ఆ క్లాస్ పేరు భావకారకత్వాలనే ఉంటుంది, కానీ కొంచెం ఈ రాశి కారకత్వాల మూల త్రికోణ సంబంధించిన విషయాలు, ఉచ్చ రాశికి సంబంధించిన విషయాలు కూడా మళ్ళీ కొన్ని చెప్పుకొని మనం భావకారకత్వాలు మొదలు పెట్టుకుందాం. సో అంతవరకు మీరు దయచేసి నేను రాశి కారకత్వాలు అన్న పేరుతో ఇచ్చినటువంటి నోట్స్ ని మరొక్కసారి చదవండి. ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏ అధిపతులు ఎవరు, ఏ ఏ రాసులకి ఎవరెవరు అధిపతులు, ఏ ఏ గ్రహానికి ఏ ఏ రాసులు మూల త్రికోణాలు, ఆ మూల త్రికోణపు రేంజ్ ఎంత, పరిధి ఎంత, ఆ పరిధి ఎందుకు అలా ఉంది అది మనం చెప్పుకుంటాం వచ్చేవాళ్ళు. ఆ పరిధి అంతే ఎందుకుంది, ఈ ఉచ్చ నీచలు పరస్పరం ఎందుకు మారాయి, దానికి కారణం ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉంది. సో అవన్నీ మనం చెప్పుకుందాం. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం ఈ విషయాలు ఏమైనా, మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా లేదా వివరణ ఎలా ఉన్నా ఒకసారి చెప్పండి, తర్వాత ముగించుకుందాం. నమస్కారం గురుగారు. వాయిస్ క్లియర్ గా వచ్చింది. నమస్కారం గురుగారు. గురుగారు, రవి మీరు చెప్పారు కదా మేషం ఉచ్చ, తులలో నీచ అని. అది మనం అంటే ఇప్పుడు మేలో అక్కడ ఉంటారు కదండి, అలా ఏమైనా ఎండాకాలం శీతాకాలం కింద మనం తీసుకోవచ్చా గురుగారు? తీసుకోవచ్చు కదా, మన ఋతువులు అట్లాగే ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఉచ్చ ఎక్కువ వేడి ఉంటుంది, శీతాకాలం తక్కువ వచ్చి వేడి ఉంటుంది, అలా ఏమైనా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. అలాంటివి తెలుసుకోవడానికే ఉచ్చ నీచలు అన్నారు. అది అలా రిలేట్ చేసుకోవచ్చు కదండి. అది ఒక సూర్యుడికి అయితే ఓకే, మరి చంద్రుడికి ఏం చెప్తారు? అది మిగిలిన అర్థం కాలేదండి, అందుకనే అది అడుగుతున్నాను. అందుకోసం అది దాని మీద ఆధారపడద్దు, అది ఒక్క కారణంగా సూర్యుడి కోసం తీసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. సూర్యుడి కోసం. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి మురళీమోహన్ గారు. ఇప్పుడు మనం 9 గ్రహాలను గురించి చర్చించుకుంటున్నాం కదండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కువగా మాంది గ్రహాన్ని గురించి కూడా ఎక్కువ చెప్తున్నారు, దాని ప్రభావం ఉండదంటారా? నేను ఈ క్లాస్ మొదట్లోనే చెప్పాను, మీరు యూట్యూబ్ లో చూసి ఈ క్లాస్ అటెండ్ అయ్యి ప్రశ్నలు వేయాలంటే ఈ క్లాసుకు రాకండి. లేదు సార్, ఏది చదవద్దు, ఏది వినొద్దు. ఈ క్లాసులు అయిపోయేంత వరకు మీరు యూట్యూబ్ చూసి మీ ఆ పరిజ్ఞానాన్ని ఇక్కడ అడగొద్దు, చర్చించొద్దు.
నెక్స్ట్ సరే. మనం ప్రాథమికంగా నేర్చుకుంటున్నాం. ఇక్కడ ప్రాథమికంగా ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళకి మాంద్య గ్రహం తెలియదు. మీకు తెలుసు కాబట్టి మీరు ప్రశ్న వేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా నమస్కారం గురుగారు. ఈ చెప్పండి. ఇనశేషి పూజ శ్లోకం కొంచెం మళ్ళొకసారి కంప్లీట్ రాసుకున్నాను నేను. బహుశా నోట్స్ లో ఇచ్చాను అనుకుంటానండి, నోట్స్ లో ఉందనుకుంటా. సరే సరే అండి. ఇనశేషి పూజ కృతికాదిక్రమేణ ఉంది, దాంట్లో ఉండి ఉంటుంది, లేకపోతే నేను ఇస్తాను మళ్ళీ. సరే సరే అండి. కుజగ్రహం 1-8 అది చెప్పారు కదా సార్, నేను నోట్ చేసుకోవాలి, ఒకసారి రిపీట్ చేస్తారా సార్ ప్లీజ్? అంటే 3 గ్రహాలు మొత్తం రాశి చక్రం నిండి ఉన్నాయి కదా, సూర్యుడు, కుజ, గురు. అది కుజ 1-8 అని రాసుకుని ఆపేసాను సార్. అంటే మిగిలినవి నేను అంత అందుకోలేకపోయాను. చెప్తూ చెప్పానమ్మా, అది ఊరికే చెప్పాను. మీరు గమనించండి, కుజుడు గురువు లేని రాశి లేదు. ఓకే ఓకే సార్, అది గమనిస్తాను. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరు ఉంటారు, లేదా ఒక్కళ్ళు ఉంటారు. ప్రతి రాశిలో ఆ ముగ్గురులో ఇద్దరన్నా ఉంటారు, ఒక్కరన్నా ఉంటారు. సరే. నెక్స్ట్ ఇంకా ఏమైనా? ఓకే, మరి నేను బయలుదేరుతాను. అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. శ్లోకం ఉంది.